రజనీ సాయిచంద్ గారితో మాట్లాడు. మేడం ఏం చెప్తారు ఇవాళ దీక్షా దివాస్ కేసీఆర్ చేసిన పోరాటాన్ని మళ్ళీ గుర్తు చేసుకోవాల్సి ఉంది. ఖచ్చితంగా కేసీఆర్ గారు చేసే పోరాటాన్ని ఈ ఒక్క రోజే కాదండి, ప్రతిరోజు తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణలో ఎన్ని తరాలున్నా గుర్తు చేసుకోవాల్సిందే. ఎట్లా చూస్తారు 14 సంవత్సరాలు పోరాటం చేసిండు కేసీఆర్, అలాంటి వ్యక్తి పైన వాళ్ళు రేవంత్ రెడ్డి కూడా కొన్ని అంశాలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆనవాళ్ళు లేకుండా మర్చిపోతారు తెలంగాణ ప్రజలు అంటూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ గారిని మర్చిపోవడం అనేది ఒక భ్రమ. ఎప్పుడు కానీ తెలంగాణలో కావచ్చు, చరిత్రలో కావచ్చు, ఎవరైనా ఒక పేజీని రాసుకొని పోతారు, కానీ చరిత్రనే సృష్టించింది మాత్రం కేసీఆర్ గారు. చాలా మంది వచ్చిపోయారు, కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకత చూస్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు దీన్ని? ఆ ఉద్యమం నాటి ఆ అంశాన్ని గుర్తు చేసుకుంటే ఏం చెప్తారు? చాలా మంది వచ్చిరు పోయిరు కాదండి, చరిత్రలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, కానీ నాయకుడి లోపం వల్ల ఉద్యమాలు ఓడిపోయినాయి. ఈ నాయకుడు బలమైన నాయకుడు కాబట్టి, గొప్ప వ్యూహరచన ఉన్న నాయకుడు కాబట్టి, రాజకీయ పందాతో తెలంగాణకు ప్రజలందరికీ ఒక సోయి తెచ్చిన నాయకుడు కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమం అనేది నిలబడింది. ఎట్లా చెప్తారు మేడం దీక్షా దివాస్ పైన? ఒకటండి, దీక్షా దివాస్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు తీసుకున్న నిర్ణయం అనేది తెలంగాణలో ఏ రకమైన ఉద్యమాన్ని తీసుకొచ్చింది, తెలంగాణ సాధించే వరకు ఏ రకంగా మలుపు తిప్పింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు.